శ్రీమాత్రే నమః. ఈరోజు 12వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 11వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం అంటే ఏకాగ్రతతో, అక్కడ మనస్సు, కృత్వా అంటే చేసి లేదా ఉంచి, యత చిత్తేంద్రియ క్రియ మనస్సుని నియంత్రణలో ఉంచుకొని, ఇంద్రియంలో పనులు చేస్తూ ఉన్నా కూడా మనస్సుని నియంత్రణలో ఉంచుకోవడం అన్నమాట. ఉపవిశ్యాసనే కూర్చుని ఆసనంపై, యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. యుంజ్యాత్ యోగ అంటే యోగ అభ్యాసము కొరకు పరిశ్రమించవలను, ఆత్మ విశుద్ధయే మనస్సు యొక్క పరిశుద్ధి కొరకు అని. దానిపై స్థిరంగా కూర్చుని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమునర్చుకోవడానికి పరిశ్రమించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. 13వ శ్లోకం రైట్ చెప్పుకుందాం.